ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి దాత్రి, పడుకునే ముందు నీ పోలీస్ బ్రెయిన్ ని ఆఫ్ చేయమని నీకు చెప్పాను కదా. పడుకో. లేదు కేదార్, పక్కాగా ఏదో ఫ్లవర్ హోస్ కింద పడ్డట్టు కాసేపటి తర్వాత నేను మళ్ళీ నేల మీద సరిగ్గా పెట్టిన సౌండ్స్ నేను విన్నాను. సరే పద చూద్దాం. దాత్రి, ఎవరో డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోతున్నారు. అసలు డాక్యుమెంట్స్ వదిన రూమ్ లో ఉన్నాయని వీడికి ఎలా తెలిసింది? అంటే ఇది ఇంట్లో వాళ్ళ పనేనా? జగదాత్రి, ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్ నా బెడ్రూమ్ లాకర్లో పెట్టి. యువరాజ్, ఆ ముసుగు దొంగ యువరాజ్ కేదార్. తన ఆస్తి పేపర్స్ ని తనే ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? అది కూడా మాధురి పెళ్లి కోసం దాచిన డాక్యుమెంట్స్ ని దొంగతనంగా ఎందుకు తీసుకెళ్తున్నాడు? యువరాజ్ ప్లాన్ ఏంటో తెలీదు కానీ పేపర్స్ మాత్రం ఇల్లు దాటకూడదు. పద కేదార్. అమ్మాయ, ఎవరికంట పడకుండా సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్స్ కొట్టేశా. ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఛాన్స్ లేదు. పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగి ఎవ్వరూ చూడలేదు అనుకున్నట్టు దొంగతనం చేసి ఎవ్వరికి దొరకకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా? ఈ వాయిస్ ఎవరిది? విన్నట్టే ఉంది, కానీ ఏదో తేడాగా ఉంది. ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టి వెళ్ళిపో. ఈ విషయం ఇక్కడితోనే ఆగిపోతుంది. అదే మేం పట్టుకుంటే విషయం పోలీసుల వరకు వెళ్తుంది. స్టేషన్ వరకు వెళ్తావు. గొడవద్దు, డాక్యుమెంట్స్ ఇవ్వు. నా దగ్గరకు వస్తే చంపేస్తాను. ఏయ్, ఎవర్రా? నేనెవరో మీకు తెలుసా? డాక్యుమెంట్స్ ఎత్తుకెళ్ళడానికి వచ్చిన దొంగవని తెలుసు. మర్యాదగా డాక్యుమెంట్స్ ఇచ్చే. ఏంటి మీకు ఇచ్చేది? ఏంట్రా అర్ధరాత్రి ఈ సౌండ్స్? ఎవరు? అబ్బా! అబ్బా! అబ్బా!
రేయ్ ఎవర్రా? ఆ, అబ్బా! ఆ, అయ్యో! హు! అబ్బా! అబ్బా! ఆ! చచ్చాన్రా బాబోయ్! ఓ! హు! అబ్బా! అబ్బా! ఆ! అబ్బా! ఆ! అబ్బా! ఏమైంది మరిది గారు? ఎందుకు అంతలా అరిచారు? యో అల్లుడు, ఎన్ని తోర్లు చెప్పినా నీకు రాత్రులు తాగి గొడవ చేయొద్దని? నీ వల్ల రోజు నిద్రపోతా ఉండదు. నేనేమి తాగి గొడవ చేయలేదు అత్తయ్య. ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళని ఆపపోతే నా చేతులు తొక్కేసి వెళ్ళిపోయారు అత్తయ్య. నొప్పులు కరుస్తున్నాను. అబ్బా! ఏంటి? మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఆ, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపల ఇంతమంది ఉన్నాం. అసలెలా లోపలికొచ్చారు? ఇప్పుడే వెళ్ళి సెక్యూరిటీతో మాట్లాడతాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేదంట వదినా. ఏందమ్మి నువ్వు చెప్పేది? దొంగతనం చేయాలని చూసింది ఇంట్లో వాళ్ళ? లేకుంటే వజ్రపాటి ఇంటి వైపు చూడాలంటే కూడా భయపడతారు. ఇంకా ఇంట్లో దొంగతనానికి ఎలా వస్తారు? మరి ఆ వచ్చిన దొంగ దేన్ని దొంగతనం చేశాడో మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది వదినా. అంతే కదా యువరాజ్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.